హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఇటు నగరవాసులను అటు ఇతర జిల్లాల వాసులను కూడా కలవరపెడుతున్నాయి. ఓఆర్ఆర్పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం అధికంగా ఉండటంతో ఈ ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా దీనిపై డీజీపీ సివి ఆనంద్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్పై జరుగుతున్న వరుస ప్రమాదాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారని డీజీపీ ఈ సమీక్షలో పాల్గొన్న అధికారులకు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేస్తామని డీజీపీ తెలిపారు. ప్రమాదాల నివారణకు తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాహనాల వేగ నియంత్రణపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాల అమలులో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ విధులు నిర్వహించాలన్నారు. నగర ట్రాఫిక్ పరిస్థితులపై డీజీపీ సమగ్ర సమీక్ష చేశారు. పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా కొత్త వ్యూహాలు అవలంబించాలన్నారు. అవసరమైన చోట కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ సివి ఆనంద్ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.